చెప్పు నాకు రోడ్ చెప్పు చూడాలి నేను ఇంకా. హలో గైస్, సో నైట్ కొచ్చిలో స్టే చేశాను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో. తమ్ముడు చాలా నైస్, అంటే చాలా మంచి పర్సన్, చాలా బాగా చూసుకున్నాను నన్ను. అండ్ వచ్చేటప్పుడు కూడా మొత్తం నా క్లాత్స్ అన్నీ తడిసిపోయిండే, ఫుల్ వర్షంలో వచ్చినా నేను అక్కడి నుంచి కూడా. చూసారు కదా నిన్న వెదర్ అంతా ఎలా ఉండేనో నా లాస్ట్ వ్లాగ్లో. సో ఇంకా నైట్ వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. దాని తర్వాత ఇక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే క్లాత్ అన్నీ వాష్ చేసుకున్నా. దాని తర్వాత లంచ్ చేసి పడుకున్నా, ఇంకా డిన్నర్ చేసి పడుకున్నా ఇంకా. సో ఈరోజు ప్రజెంట్ కొచ్చిలో ఉన్నాం, కొచ్చి సిటీలో ఉన్నాము, కేరళలో. ఇక్కడ ఒక ఫేమస్ శివ టెంపుల్ ఉంది, ఎర్నాకుళం శివ టెంపుల్ అంటారు. సో కొచ్చి అన్న, ఎర్నాకుళం అన్న, కొచ్చిన్ అన్న, ఈ మూడు కూడా ఒకటే, సేమ్ పేర్లు. ఇది ఆ తమ్ముడు వర్క్ చేసే ఆఫీస్ అంట వాళ్ళది. నిన్న నైట్ ఇట్లా ఊరికే సరదాగా బయటకు వచ్చాం. సో ఆన్ ద వే టెంపుల్ వెళ్తుంటే ఇలా ఉంది రోడ్డు మధ్యలో, కొచ్చిలో. ఎక్సలెంట్ ఉంది కదా నిజంగా. ఇది కూడా ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంది, కొంచెం దూరం వరకే. నిజంగా ఎక్సలెంట్ ఉంది ఈ రూట్. అంటే మహేష్, ఈ రోడ్డు మస్తు ఉంది కదా ఇక్కడ వరకు. కొంచెం హెచ్ఎంటీయా? ఓకే. సో మార్నింగ్ ఇలా ఉంది, సో నాట్ టూ బిజీ. అథెంటిక్ కేరళ బస్సెస్ భలే ఉంటాయి ఇక్కడ కేరళ బస్సెస్. బట్ డ్రైవర్సే చాలా ర్యాష్ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. మనకి త్రిలింగ శివ టెంపుల్స్ ఎలాగానో ఇక్కడ కూడా ఒక 3 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఎత్తమనూరు, ఇంకోటి కొడుత్తూరు, ఇంకోటి ఎర్నాకుళం శివ. సో ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ ఉంది, ఎడపల్లి లెఫ్ట్ సైడ్, అండ్ కల్వ ఆల్సో లెఫ్ట్ సైడ్. సో ఇది కన్యాకుమారి, ఎస్ అక్కడ హైవే టచ్ అయింది మన కన్యాకుమారి హైవే అది. సో కన్యాకుమారి తెలుసు, ఇండియాస్ లాస్ట్ పాయింట్. యా, కన్యాకుమారి తెలుసు, ఇండియాస్ లాస్ట్ పాయింట్. సో అక్కడికి వెళ్తుంది ఇది. ఆ రోడ్ టచ్ అయితే ఎన్హెచ్, ఐ థింక్ ఎన్హెచ్ 554 అంట అది. సో సిగ్నల్స్ కూడా చాలా రేర్గా ఉన్నాయి, ఎప్పుడో ఒకసారి ఉన్నాయి. కొచ్చి యూనివర్సిటీ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది, లోపలికి వెళ్తే కొచ్చి యూనివర్సిటీ అంట, అది చూడండి. సో నేనున్న స్టే దగ్గర నుంచి మా తమ్ముడు వాళ్ళ రూమ్ నుంచి ఒక 17 కిలోమీటర్స్ ఉంది టెంపుల్. జస్ట్ హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది, ఇంకో 25 మినిట్స్ ఉంది. సో కరెక్ట్ ట్రాఫిక్ టైంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం తక్కువే. ట్రాఫిక్ టైంలో స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఇంకా లేట్ చూపిస్తుంది. బట్ యూజువల్గా అయితే తొందరగానే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుంటే. లక్కీగా ఈరోజు కొంచెం వెదర్ అయితే బాగుంది. ఈరోజు అంతా క్లౌడీగా ఉంది, బట్ వర్షం అయితే రావట్లేదు. నేను ఈ రైడ్ ముహూర్తాన్ని స్టార్ట్ చేశాను కానీ కంటిన్యూస్గా వర్షాలే పడుతున్నాయి. ఈరోజు కొంచెం ఇలా ఉంది. రీసెంట్ హైదరాబాద్ సెన్సేషన్ లులు మాల్ ఇక్కడ కూడా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ కొచ్చిలోనే స్టార్ట్ చేశారు వాళ్ళు. సో దాని తర్వాత హైదరాబాద్. ఓకే, రిటర్న్లో చూపిస్తాను మీకు. ఏదేది? ఓకే, ఎడపల్లి చర్చ్. సో అది ఎడపల్లి చర్చ్ అంట, కొచ్చిలో చాలా ఫేమస్. మీకు కనిపిస్తున్నారు లేదా? మేబీ కనిపించకపోవచ్చు. సో అది అక్కడ మీకు కనిపిస్తే చూడండి, ఇక్కడ నుంచి క్లియర్గా ఉంది. అది ఎడపల్లి చర్చ్ అంట, చాలా ఫేమస్, చాలా రష్గా ఉంది. అక్కడ పార్కింగ్ అయితే ఉంది చాలా. సో అది. సో మనకి రైట్ సైడ్లో ఉంది ఎర్నాకుళం రైల్వే స్టేషన్. సో కొచ్చికి వస్తే మీరు ఇక్కడ దిగుతారు.
ఇదే కొచ్చి అన్న ఎర్నాకుళం అన్న రెండు సేమే. సో అది కొచ్చి రైల్వే స్టేషన్. ఇది కొచ్చి ఇక్కడే రైల్వే స్టేషన్ దిగానే ఇక్కడ మెట్రో ఉంది మన పైన. యాక్చువల్లీ కేరళలో కూడా మెట్రో ఉంది. సో ఇది కేరళలో ఎంజీ రోడ్ మోస్ట్ ఫేమస్ రోడ్ అంట. సో మోస్ట్ ఆఫ్ ది మాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయంట, ఇదే రోడ్లో ఉంటాయంట. మళ్ళీ వెదర్ అయితే మళ్ళీ చేంజ్ అయింది, మొత్తం క్లౌడీగా ఉంది. వర్షం ఆల్రెడీ చిన్న చిన్న డ్రిల్స్ అయితే స్టార్ట్ అయింది, మరి వస్తుందా తెలియదు ఇంకా. కొంచెం ఫేమస్ అయిన మాల్స్ అన్నీ ఈ రూట్లో ఉన్నాయి, ఎంజీ రోడ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం టెంపుల్కి. సో టెంపుల్ దగ్గర ఏంటంటే కొల్లం కొత్తపురం అని చెప్పేసి ఈ హౌస్ బోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అదే రూట్లో వెళ్తాయి. హౌస్ బోట్స్ అన్నీ మీకు ఐడియా ఉంటుంది, బోట్ హౌస్ అంటారు కదా కేరళలో, చాలా మోస్ట్ ఫేమస్. సో బ్యాక్ వాటర్లో అవంతా వెళ్తూ ఉంటారు కదా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదే పక్కన రైట్ సైడ్లో ఉంది టెంపుల్ మనకి. ఇదేనా? ఓకే. ఎక్కత్తల ఎస్ ఎర్నాకుళ తప్పన్ టెంపుల్ ఇదే. ఎర్నాకుళం టెంపుల్ సౌత్ గోపురం. వేరే కూడా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అనుకుంటా. మెయిన్ ఎంట్రన్స్ ఇది, మెయిన్ ఎంట్రన్సా? సో ఎర్నాకుళం గ్రౌండ్ ఉంటుంది. సో మనకి ముందే అది ఉంది, మెరీన్ డ్రైవ్ అని చెప్పేసి ఉంటుంది. ఇదే మనకి హౌట్ బోసెస్ అవన్నీ కూడా ఇందులో నుంచి వెళ్తాయి, అది దానిలో నుంచి. టెంపుల్ ఇగో ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్లోకి. మోస్ట్లీ బైక్స్ అలౌడ్ అనుకుంటా. I hope bikes are allowed for inside. So రష్ అయితే లేదనుకుంటున్నా. రీసెంట్గా ఏదో చేసినట్టున్నారు, అన్నీ తీసేస్తున్నారు ఇప్పుడు. సో ఏదో జరిగినట్టుంది. హలో, వెరీ గుడ్ మార్నింగ్. సో ఎర్నాకుళంలో శివ టెంపుల్కి వచ్చాను. ఎర్నాకుళం శివ టెంపుల్ అంటారు ఇక్కడ. సో మనకి ఎదురు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అదే ప్రధాన ద్వారం. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి లోపల శివ టెంపుల్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ అన్నీ సేమ్ స్ట్రక్చర్లోనే ఉంటాయి ఇక్కడ శివ టెంపుల్స్ అన్నీ కూడా. గోపురాలన్నీ కూడా ఇలాగే బ్యాక్ సైడ్ ఉన్నట్టే ఉంటాయి. లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మీకు ఎలా ఉంది లోపల అదంతా కూడా చెప్తాను. ఇప్పుడు వెదర్ అంతా కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పటివరకు ఓకే ఉంది, కానీ ఇప్పుడు మొత్తం వర్షం పడడానికి రెడీగా ఉంది డైరెక్ట్గా. సో వర్షం పడే ముందుకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మీకు ఎలా ఉంది ఏంటనేది, లోపల ఏం ఫార్మాలిటీస్ ఏంటి, ఏం అలా ఉందా లేదా, స్టిక్ ఉందా లేదా అని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్కేస్ నాకు తెలిసి మ్యాక్సిమం లోపల షూట్ చేయడానికి అవ్వదు. సో ఇది ఎంట్రన్స్, మీకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉంది, చూపిస్తాను నేను. ఇంతమంది గోపురాల్లో చూస్తూ ఉంటారు. సో వర్షం స్టార్ట్ అయింది. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంది ఇక్కడ. సో లోపలంతా కూడా ఇలా ఉంది టెంపుల్. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ప్రోగ్రామ్స్ కచేరీ లాంటివి జరుగుతున్నాయి. దీపం ఉంది ఇక్కడ. ఇక్కడ తులాభారం లాంటిది వేస్తున్నారు. ఇప్పుడే ఒక పర్సన్ తులాభారం వేస్తారు.
వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది, ఫుల్గా వర్షం పడుతుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ కచేరీ లాంటివి జరుగుతుంది. ప్రతి టెంపుల్లో ఇది కామన్ కచేరీ. వర్షంలో టెంపుల్ ఇలా ఉంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేట్ చేస్తారు. నిన్న నైట్ అయితే ఫెస్టివల్ లాగా జరిగినట్టుంది. మనం వస్తుంటే అక్కడ క్రాకర్స్ అన్ని లైన్గా పేర్చున్నారు కదా, వాటితోటి క్రాకర్స్ అది చేస్తుంటారు. సో చూడండి, ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేట్ చేసేది టెంపుల్ అంతా. అదంతా చెక్కతోటి బిల్డ్ చేసింది. ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్ కూడా చెక్కతో బిల్డ్ చేసి పైన కాపర్తో కవర్ చేశారు మొత్తం. సో ఫస్ట్ అందరూ కూడా లోపలికి వచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి దాని తర్వాత గుళ్ళోకి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా మనకి టెంపుల్ అక్కడ నిల్చొని దేవుణ్ణి చూడవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ నిల్చుంటే ఇప్పుడు వాళ్ళందరూ నిల్చున్నారు కదా, అక్కడ నిల్చుంటే మనకు డైరెక్ట్ కనిపిస్తాడు దేవుడు, శివుడు కనిపిస్తాడు. సో ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ అలాగే ఉంటాయి. అక్కడ నిల్చుంటే ఇక్కడ కేరళలో ఉన్న ప్రతి టెంపుల్ కానీ అది ఏ టెంపుల్ అయినా కూడా మనకి ఫ్రంట్ సైడ్ నిల్చుంటే లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న దేవుడు అయితే మనకు కనిపిస్తాడు. సో వర్షం మళ్ళీ ఎక్కువైంది. లక్కీగా మనం ఇక్కడికి వచ్చినాక తడవకుండా అయితే టెంపుల్లోకి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇక్కడికి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇది ప్రసాదం కౌంటర్, అదేమో పూజా కౌంటర్. అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా ఒక హాల్. చూడండి ఇలాగుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అక్కడ పూజా కిరాణా ఉంది. అక్కడ మనకి కావాల్సిన ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. వర్షంలో ఎక్స్ప్లోర్ చేయడం భలే అనిపిస్తుంది నిజంగా. చూడండి, వర్షం మనకి వెళ్ళిన ప్రతి టెంపుల్ కూడా ఒక వర్షంలోనే దర్శనం చేసుకుంటున్నాం మనం. మేబీ ఇలా రాసిపెట్టి ఉందేమో కేరళలో టెంపుల్స్ అన్నీ వర్షంలో ఎక్స్ప్లోర్ చేయాలని. వర్షం చాలా ఎక్కువైంది అనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా లోపల టెంపుల్ చాలా చిన్నగా ఉండేలాగా ఉంది. ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా మనకి గోపురం అనేది పైన కనిపిస్తూ ఉంటుంది శిఖరం లాగా. బట్ ఇక్కడ కనిపించట్లేదంటే టెంపుల్ చాలా చిన్నగా ఉందని అర్థమవుతుంది లోపల. రెగ్యులర్గా అయితే అంత బిజీ ఏమి ఉండదు. బట్ ఫెస్టివల్ టైంలో ఇక్కడ కేరళలో జరిగే ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఎలిఫెంట్స్ మీద కూర్చొని వాయిద్యాలు ఉంటాయి కదా, మృదంగ వాయిద్యాలు, వాటితోటి డ్యాన్స్ చేస్తూ వాళ్ళ కల్చర్లో డ్రెస్సెస్ తోటి కేరళ అథెంటిక్ డ్రెస్సెస్ వేసుకొని ఇంకా కథకళి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్లో. అది ఫిబ్రవరి మార్చ్లో ఉత్సవం జరుగుతుంది అది. సో ఆ టైంలో రావాలి. అక్కడ ఈ ప్లేస్ అంతా కూడా అసలు మనకి సరిపోదు. మొత్తం లైట్స్ తోటి, ఎలిఫెంట్స్ తోటి, డ్యాన్సెస్ తోటి, ఇంకా వాళ్ళ ట్రెడిషన్ అంతా కూడా ఒక సింగిల్ ఆ ఉత్సవంలో చూపిస్తారు. అది ఒక 7 days జరుగుతుంది. ఫస్ట్ ఒక దీపం వెలిగిస్తారు కదా, అలా వెలిగించి దాన్ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి రోజు ఒక కార్యక్రమంతో ఉంటుంది. 7 days ఏమో జరుగుతుందంట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ 7 days కూడా. ఒక్కొక్క టెంపుల్కి సంబంధించిన ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది. సో అలాగా. సో ఈ ఎర్నాకుళం శివ టెంపుల్, అలాగే తుమ్మనూరు మహాదేవ టెంపుల్, అలాగే కొడుతూరు శివ టెంపుల్, ఈ 3 కూడా ఒకేసారి వెలిసాయని చెప్పేసేమంటారు. ఇది స్వయంభూ శివలింగం ఇక్కడ కూడా. అంటే ఇక్కడ స్వామివారిని ఎర్నాకుళ తప్పన్ అని అంటారు. సో ఒకసారి లోపలికి వెళ్దాం. వర్షం కొంచెం తగ్గింది, లోపలికి వెళ్దాం. ఇంకా కేరళలో ఫస్ట్ టైం మన ఆర్కిటెక్చర్లో ఒక టెంపుల్ని చూస్తున్నాను, గాలిగోపురం. సో ఇది మన టెంపుల్స్ స్ట్రక్చర్ లాగా ఉంది గాలిగోపురం. ఇదిగోండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని దాని తర్వాత లోపలికి వెళ్తున్నారు. ఆర్ఎల్స్ గౌరీ కళ్యాణం ఐ థింక్ గౌరీదేవి అనుకుంటా, అమ్మవారు, పార్వతీ అమ్మవారు అనుకుంటా. సో ఇది ఎంట్రన్స్ లా ఉంది.
ఇలా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాం మన స్టైల్లో ఒక గోపురం ఉండను ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం టెంపుల్. ఇక్కడ కూడా చాలా రష్గా ఉంది, పబ్లిక్ వస్తున్నారు వెళ్తున్నారు. సో గుడి చుట్టూ ఇలా ఉంది చూడండి. అక్కడ పక్కనే కోనేరు ఉంది, గుడికి సంబంధించిన కోనేరు, అది కూడా చూసుకుందాం. సో ఇది గుడికి సంబంధించిన కోనేరు. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బా ఎక్సలెంట్ ఉంది అసలు నిజంగా. ఆ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయి ఉంది అక్కడ చూడండి. అదే ఇక్కడి నుంచి చూస్తే ఈ వ్యూ చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎక్కడో ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టుంది. ఇలాంటి కేరళలో ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ ఈ వ్యూ చూడండి అసలు నిజంగా ఎలా ఉందో, అద్భుతంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. సో వర్షం కొంచెం తక్కువైంది ఇప్పుడే, చిన్న జల్లు పడుతుంది. ఇది టెంపుల్ యొక్క ఇంకో ఎగ్జిట్ అనుకుంటా, ఎంట్రన్స్. సారీ, యాక్చువల్లీ ఈ టెంపుల్కి 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ ద్వారం అయితే, ఇదొక టెంపుల్ ఎంట్రన్స్. సో 2 సైడ్ నుంచి ఎంట్రన్స్ కూడా ఉంది. ఇదిగోండి ఇదొక ఎంట్రన్స్. ఇటు సైడ్ అయితే గ్రాండ్గా ఉంది కొంచెం ఎంట్రన్స్. సో సేమ్ అదేం లేదు, 2 సైడ్ కూడా సేమ్ ఉంది. అదే అవునవును. యాక్చువల్గా కేరళ స్టైల్ మొత్తం ఇంతే ఉంది, ఇదే స్ట్రక్చర్. ఈ దీపాలు అదేదో ఫెస్టివల్ ఉంటుంది, పూరం ఫెస్టివల్, ఎప్పుడైనా పెడతారు దీపం గుడి చుట్టూ ఇలాగే మొత్తం దీపాలు. అందరు లేడీస్ అదే యాక్చువల్లీ నిన్న వచ్చుంటే మనకి కవర్ చేసేవాళ్ళం. నిన్న జరిగినట్టుంది ఇది. సో పుష్పాంజలి ప్రసాదం అవైలబుల్ అంట ఇక్కడ. పుష్పాంజలి ఇంకా ప్రసాదం ఇస్తారు. సో ఇది అంతా కూడా గుడి సరౌండింగ్స్ ఇలా ఉంది మొత్తం. ఇక్కడ పెద్ద బెల్ ఉంది, ఆ బెల్ కూడా టైం టు టైం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే హారతి అవన్నీ పూజ చేస్తూ ఉంటారో ఆ టైంలో చేస్తారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా సో అక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంది, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి కలుస్తాను. సో ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా డెకరేట్ చేస్తారో మొత్తం. సో ఇక్కడ మలయాళంలో కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తుంది. సో దర్శనం ఇప్పుడే అయిపోయింది. చాలా ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్గా జరిగింది. యాక్చువల్గా మేము కరెక్ట్గా అభిషేకం టైంకి వచ్చినాము. ఇప్పుడే లోపల శివలింగం ఉంది. యాక్చువల్గా స్వయంభూ అని చెప్పాను కదా, ఒక రాయిలాగా ఉంది శివం. మీకు చూస్తే మీకు కేదార్నాథ్ శివ టెంపుల్ గుర్తొస్తుంది. అక్కడ చాలా పెద్దగా ఉంటుంది, బట్ ఇక్కడ అయితే కొంచెం చిన్నగా ఉంది. బట్ వెరీ 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 నిజంగా వైబ్. అంటే ఇప్పుడు మీకు వెనకాల ఆ సౌండ్ వస్తుంది కదా అభిషేకం చేస్తుంటే, ఆ సౌండ్తో పాటు మీకు అభిషేకం చూస్తే నిజంగా తెలియని ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ సౌండ్కి మనలోని ప్రతి అణువు కూడా చెల్లించి అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటే, యాక్చువల్లీ వాటర్ అంటే నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు, నెయ్యితో అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తుంటే ఈ సౌండ్కి మన మనసంతా పులకించిపోయామని ప్రతి అణువు మనలోనే వైబ్రేట్ అవుతుంది పక్కా. అలాంటి అనుభూతి అయితే నాకు కలిగింది ఈరోజు. నేను ఎప్పుడు అభిషేకం టైంకి కరెక్ట్గా వెళ్ళలేదు, ఎప్పుడైనా డెకరేట్ చేసిన తర్వాత వెళ్ళాను. బట్ ఈ టెంపుల్లో మాత్రం జరిగింది నిజంగా ఒక అద్భుతంగా జరిగింది దర్శనం. సో ఇక్కడ లోపల టెంపుల్ వచ్చేసి చాలా చిన్నదిగా ఉంది, ఒక సర్కిల్ లాగా ఉంది. సర్కిల్లో ఉన్నారు శివలింగం ఉంది. సో చాలా కిందికి ఉంది, వంగి వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఇప్పటివరకు మనం చూసిన టెంపుల్స్ అన్నీ కూడా ఒక హైట్ ఉంటుంది, మినిమం 6 feet హైట్ ఉండేది, ఎగ్జాక్ట్ 6 feet హైట్ ఉండేది. బట్ ఈ టెంపుల్ కొంచెం కిందికి ఉంది, ఇంకా ఇట్లా వంగి వెళ్ళాల్సి వస్తుంది. అది లోపల వెళ్ళినాక మనకి పరశురామ టెంపుల్ ఉంది, గణపతి టెంపుల్ ఉంది. మెయిన్ శివ టెంపుల్ ఇది. రియల్గా చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇక్కడ వచ్చిన వైబ్ అయితే ఇంకా ఏ టెంపుల్లో కూడా రాలేదు ఫస్ట్ టైం. మరి ఈ అభిషేకం చూడడం వల్ల రావడం వల్ల. ఇది ఈ టెంపుల్ గురించి. ఎర్నాకుల తప్పన్ సారీ నేను తప్పుగా పలికితే, బట్ మన మలయాళం పలకడం కొంచెం కష్టం కదా, అందుకే ఎర్నాకుల తప్పన్ అనే టెంపుల్ ఇది. ఎర్నాకుల తప్పన్ స్వామివారు శివలింగం ఇక్కడ ఉన్న ఈ స్వామివారు ఈ టెంపుల్లో పూజలు అందుకుంటున్నారు. ఈ టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మీరు కొచ్చి నుంచి అరౌండ్ డైరెక్ట్ ఇక్కడికి
దర్బార్ రూట్ అని ఉంటుంది. ఆ దర్బార్ రూట్కి వస్తే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మీకు బస్సెస్ అయితే చాలానే అవైలబుల్ ఉంటాయి అండ్ ఆటోస్ కూడా చాలా ఉంటాయి. నియర్ బై కొచ్చి సిటీ, ఇది కొచ్చి సిటీలోనే ఉంది, ఎక్కడో లోపల లేదు. కొచ్చికి రోడ్ మీదే మెయిన్ హైవే, కొచ్చి టు కన్యాకుమారి హైవే ఉందిగా, హైవే మీదే కొంచెం అక్కడ దర్బార్ లైన్ వచ్చినాక కంచి లెఫ్ట్ తీసుకుంటే మీకు జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, అరౌండ్ 1 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. సో ఎప్పుడైనా కొచ్చి వస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అసలు మర్చిపోకండి. మంచి వైబ్ అయితే వస్తుంది, మంచి హ్యాపీనెస్ అయితే మీకు దొరుకుతుంది, మంచి పీస్ఫుల్ మైండ్తో అయితే టెంపుల్ నుంచి బయటకు వెళ్తారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి టెంపుల్తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 11:30 AM అండ్ ఈవినింగ్ 5 to మళ్ళీ 8:30 వరకు ఉంటుంది. ఇంకా టెంపుల్లో అయిపోయింది దర్శనం. నెక్స్ట్ కొచ్చిలో ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే మెరైన్ డ్రైవ్ అని చెప్పేసి పక్కన ఒక ప్లేస్ ఉంది. సో అవి చూసుకోవడానికి ట్రై చేసాం. వర్షం పడుతుంది, ఎలానో ఏమో మరి తడుస్తామా లేకుంటే ఏమైతే తెలీదు. వెళ్ళనైతే వెళ్తున్నాం. మ్యాప్ పెట్టలేదు, ఓకే నీకు తెలుసు కదా. ఓకే ఓకే మనకు ఆ టెంపుల్ తెలుసు, ఈ టెంపుల్ తెలుసు. అదేలే ఎవరు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు వచ్చావు. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే పార్క్ ఈవినింగ్ టైంలో ఉంటుందిగా. సో ఇది మహారాజాస్ కాలేజ్ అంట అది. ఓకే మహారాజా కాలేజ్. ఓకే ఓకే సో ఇందులో నాకు తెలిసి చాలా మూవీసే జరుగుంటాయి. ఇక్కడ బోట్ జెట్టి అంటే మనం ఇక్కడ బస్సెస్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ వీళ్ళు కూడా ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి ఐ మీన్ జెట్టీలు అలా యూజ్ చేస్తారు. ఒక బస్ లాగా యూజ్ చేస్తారు. ఇది బోట్ జెట్టి అంట కదా, బోట్ జెట్టి. ఇక్కడ నుంచేనా పోయేది? ఇటేనా? ఇందులోనే అది కూడా ఉంటుంది. అదే మీకు ముందు కనిపిస్తున్నాయా అవే బోట్ జెట్టీలు అవన్నీ. అక్కడ జెట్టీస్ అవన్నీ ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మనం. లాస్ట్ టైం ఓపెన్ అయింది కదా, అదేం కాదు మెట్రో అనుకుంటా. ఇక్కడ లేదా? వాటర్ మెట్రో ఉంది అది. అవును వాటర్ మెట్రో అది బాగుంటుంది. కొన్ని ప్లేస్లకే ఉంది. ఇంకా నైట్ అన్న చూడు ఇక్కడికి వద్దాం మనం. సో ఇదే ప్లేస్ మనకి హౌస్ బోటర్స్ కానీ అవన్నీ బోట్స్ అన్నీ ట్రావెల్ చేస్తా అంటే ఇది మనకి బస్సెస్ ఎలాగానో వీళ్ళకి బోట్స్ అలాగా. అదే ఇవన్నీ ఎలక్ట్రిక్ బోట్స్ అవన్నీ కూడా అవి వెళ్తున్నాయి. చాలామంది పబ్లిక్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఇదే ఇంకా ఇది ఏంటది బ్యాక్ వాటర్ కదా ఇదంతా. బ్రిడ్జ్ అలా వెళ్ళిపోవాలా? ఓకే సో ఇది వ్యూ ఇంకా పైనుంచి. ఇది ఇక్కడ అన్ని బోట్స్ అన్నీ ఆగి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ కూడా, అంత ఏముండదు. జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ అంతకుమించి ఉండదు. కొన్ని చోట్ల 6 రూపీస్ 5 రూపీస్ కూడా ఉంటుంది. అవతల సైడ్ ఒక పోర్ట్ లాగా ఉంది, చిన్న పోర్ట్ లాగా. కంటైనర్స్ అవునవునవును అవన్నీ చూడండి. ఒక షిప్స్ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. ఆ షిప్స్ అన్నీ కూడా ఆ షిప్ మూవ్ అవుతుంది అక్కడ నుంచి. సో అదొక చిన్న పోర్ట్ అనుకుంటా, కొచ్చిన్ పోర్ట్ లాగా. కొచ్చి పోర్ట్ అంతే కదా, కొచ్చి పోర్ట్ కదా అది. సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా జరుగుతుంది. అక్కడ మీకు అనిపిస్తుంది కదా పెద్ద షిప్ ఉంది అక్కడ. ఆ షిప్ మూవ్ అవుతుంది కూడా చిన్నగా. అవును
అదే కంటైనర్స్ అన్నీ లోడ్ చేస్తున్నాయి. అదే చూడండి అక్కడ ఒక షిప్ వెళ్ళిపోతుంది అటు. అది అయితే ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆ సైడ్ వెళ్తుందా? అంటే ఇక్కడ నుంచి కొట్టుకొచ్చాను ఉంటుంది అట అటు సైడ్ ఉందా మొత్తం ఇటు ఉంది కదా. ఓకే. బ్యాక్ వాటర్ అంతా అంతే, డ్రైనేజ్ అంతా ఇందులో కలిసిపోతుంది మొత్తం. లేకుంటే ఇదే అటు వెళ్ళిపోతుంది, అది వెళ్ళదు. కానీ ఇది చూడండి, ఇదే ఇంకా వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి మెరైన్ డ్రైవ్ అంటారంట ఇది. సో అక్కడ బోట్ వెళ్తుంది చూడండి, అదంతా ట్రాన్స్పోర్టేషనే, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అది. ఈ రోడ్స్ కన్నా ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు, షార్ట్ కట్ వేస్ లాగా. చూడండి అక్కడ ఆల్మోస్ట్ అంతగా అవే నడుస్తున్నాయి చూడండి. అక్కడ ఒక బోట్ వెళ్తుంది, అటు సైడ్ బోట్ వెళ్తుంది, ఆడొక బోట్ వెళ్తుంది, మొత్తం ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. కొచ్చిన్ పోర్చుగీస్ వాళ్ళు ఇప్పుడు రూల్ చేసినప్పుడు ఇదంతా బిల్డ్ చేశారు. కొచ్చిన్ అంతా మొత్తం పోర్చుగీస్ ఏమంటారు వాళ్ళ ఆర్కిటెక్చర్ మొత్తం కనిపిస్తాయి. ఇదంతా కూడా వాళ్ళు చేసింది. గోవా ఇదంతా యాక్చువల్గా ఈ ఏదైతే అరేబియన్ సీ ఇదైతే ఏముందో గోవా టు ఈ కిందకైతే ఏముందో ఇదంతా వాళ్ళు అప్పుడు రూల్ చేసింది. సో అందుకే ఆల్మోస్ట్ సేమ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు అప్పుడు చేసింది, అప్పుడు వాళ్ళు కట్టించింది ఇదంతా కూడా. సో అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇదంతా బిల్డ్ చేసింది. లక్కీగా మేము వర్షం పడినాక వస్తున్నాం ఈ సైడ్. ఆల్రెడీ వర్షం పడిపోయింది. లులు హైపర్ మాల్. అబ్బా వర్షం పడుతుంది ఫుల్గా, నిజంగా ఆపాలా? లులు అన్న చాలా